ఈరోజు ఎక్స్‌ప్లెయినర్‌లో భాగంగా ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీర ప్రాంతం నుంచి వేటకు వెళ్ళినటువంటి 8 మంది మత్స్యకారుల జాడ ఇంకా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీని మీద స్పందించారు. సీఎంఓ నుంచి అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరాలు అందించాలన్నారు. ఇప్పటికే కోస్ట్ గార్డ్‌కి సంబంధించిన టీం అంతా కూడా అటు వైజాగ్ నుంచి ఇటు కాకినాడతో పాటు ఎక్కడైతే ఈ కోస్ట్ గార్డ్‌కి సంబంధించినటువంటి షిప్‌లు ఏదైతే ఉన్నాయో తీర ప్రాంతానికి సంబంధించి ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 8 మంది ఈ నెల 3వ తేదీన వేటకు వెళ్ళారు. ప్రస్తుతం అయితే మాత్రం వేటకు వెళ్ళిన మరుసటి అంటే గంట తర్వాత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. కానీ తర్వాత నుంచి కూడా వ్యవస్థ మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి సిగ్నల్ వ్యవస్థ కూడా పూర్తిగా కట్ అయిపోవడంతో ఏదైతే మొత్తం మత్స్యకారులకు సంబంధించినటువంటి వారందరినీ కూడా సురక్షితంగా తీసుకురావాలంటూ కూడా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఇప్పటికే కోనసీమ జిల్లా కలెక్టర్ స్పందించారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. కోస్ట్ గార్డు టీంని అంతా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం VHF అందులో సిగ్నల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ VHF సిగ్నల్ వ్యవస్థకు సంబంధించినటువంటి అది కూడా పనిచేయకపోవడంతో ఇప్పుడు ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కోపనాతి రామకృష్ణ వర్మ అనే సంబంధించినటువంటి బోటు యజమానితో పాటు ఇంకా 7 మత్స్యకారులు అక్కడే సంబంధించినటువంటి పశువులంక అలాగే రామేశ్వరం గ్రామంతో పాటు బెండమర్లంక వాడలరేవు పక్కన ఉన్నటువంటి అల్లవరం మండలానికి సంబంధించినటువంటి అంతా కూడా 3 వెళ్ళారు. 12 తిరిగి రావాల్సి ఉంది. అయితే కొంతమంది ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేస్తూ ఉంటారు. మత్స్యకారులు వేటని సాయంత్రానికి తీసుకొచ్చి అక్కడే హోల్సేల్లో ఈ చేపలన్నీ కూడా అమ్మకాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం మత్స్యకారులకు సంబంధించినటువంటి జాడ నేపథ్యంలో మొత్తం కోస్ట్ గార్డ్ టీం అంతా కూడా అప్రమత్తం చేస్తున్నారు. వీరు అంటే వైజాగ్ సముద్ర తీరంలో 4 షిప్లతో పాటు అలాగే సముద్రంలోని మొత్తం కూడా కోస్ట్ గార్డ్ టీం అంతా కూడా అప్రమత్తమై ఎక్కడెక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. మొత్తం మత్స్యకారు కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అధికారులు అప్రమత్తమయ్యారు కాబట్టి ఏదైనా సిగ్నల్ వ్యవస్థ లోపం వల్ల కావచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా డీప్ సీ లోపలికి వెళ్ళారు. IND-AP E8MO 135 నెంబర్ రిజిస్ట్రేషన్ గల ఈ బోటుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ తీసుకున్నారు. అయితే వీళ్ళు మొత్తం ఇక్కడ 12వ తేదీని వెనక్కి తిరిగి రావాల్సి ఉండగా ఎప్పటికప్పుడు అధికారులు అంటే ఇక్కడ కోనసీమ ప్రాంతానికి సంబంధించిన మత్స్యకారులంతా కూడా కాకినాడ ఇటు నర్సాపురము అంతర్వేదితో పాటు కాకినాడ నుంచి వైజాగ్ వైపు వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళు చేపలు వేటకు వెళ్ళే సమయంలో కొంచెం డీప్ సీకి వెళ్తే మాత్రం సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోతే కనుక తిరిగి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం 8 మందిని కూడా క్షేమంగా తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు కాబట్టి ఈ ఘటన మీద మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో పాటు కోస్ట్ గార్డుకి సంబంధించినటువంటి అధికారులు మెరైన్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యి ఈ శాటిలైట్ సిస్టమ్ ద్వారాతో పాటు మొన్నే ముమ్మడివరంలో దాదాపుగా 60 బోట్లకు పైగా సిగ్నల్ వ్యవస్థను కూడా పెట్టారు. ఎక్కడైనా మత్స్యకారుల బోటు మిస్ అయితే కనుక దాని ద్వారా పట్టుకునే విధంగా ఈలోపే ఘటన జరగడంతో మత్స్యకార కుటుంబాలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. మా కుటుంబ సభ్యులను వేటకు వెళ్ళిన వారిని సురక్షితంగా రక్షించాలని కోరుతున్నారు. కనిపర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.